జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు వినియోగదారుల ఫోరం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని ఈరోజు చర్చించుకుందాం. చాలామంది వినియోగదారులు ఏదైనా వస్తువును కొనుగోలు చేసి వ్యాపారస్తుల నుంచి వారికి సరైన న్యాయం అందకపోతే వారు వినియోగదారుల హక్కుల ఫోరం అంటే కన్జ్యూమర్ ఫోరంని ఆశ్రయించడం జరుగుతుంది. వినియోగదారుల ఫోరం అనేది వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఒక న్యాయ వేదిక అని చెప్పవచ్చు. వస్తువులు లేదా సేవలు లేదా కొనుగోలు చేసినప్పుడు మోసం జరిగినా, ఆ వస్తువుల్లో లోపం ఉన్నా, అన్యాయం జరిగితే వినియోగదారులు వాటి మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్ ఫోరంలో పరిష్కరించే సమస్యలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. లోపం ఉన్న వస్తువులు అంటే డిఫెక్టివ్ గూడ్స్ అంటారు. నాణ్యత లేని వస్తువులు, ఒక వస్తువును అధిక ధరకు విక్రయించడం, అధిక ధర వసూలు చేయడం వంటిది. తప్పుడు ప్రకటనలు, వ్యాపారస్తులు వారి స్వలాభం కోసం వ్యాపార ప్రకటనలు పబ్లిసిటీ యాడ్స్ చేస్తుంటారు. అవి కొన్నిసార్లు తప్పు రకాలుగా ఉంటాయి. వాటి గురించి వారంటీ లేదా గ్యారంటీ అనేది మనం వస్తువు కొన్న ఆ సంస్థ వాళ్ళు అమలు చేయకపోవడం వంటి వాటి మీద ఆ సమస్యల నుంచి పరిష్కారం అయితే పొందొచ్చు. మళ్ళీ వినియోగదారుల ఫోరం అనేది ఎన్ని రకాలుగా ఉంది అంటే, జిల్లా వినియోగదారుల ఫోరం ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది. తక్కువ మొత్తాల కేసులను అంటే 50 లక్షల లోపు ఉన్నటువంటి 50 లక్షల వరకు ఈ కేసులను అయితే జిల్లా వినియోగదారుల ఫోరంలో నమోదు చేయవచ్చు. ఇక రెండవది రాష్ట్ర వినియోగదారుల కమిషన్. ఇది మధ్యస్థ అంటే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఏదైనా వస్తువులకు సంబంధించినటువంటి కేసులను ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఇక మూడవది వచ్చేసి జాతీయ వినియోగదారుల కమిషన్. అంటే 2 కోట్ల పైన ఉన్నటువంటి పెద్ద మొత్తాలలో కేసులకు సంబంధించి ఇక్కడ కంప్లైంట్ ఉంటుందన్నమాట. మరి అసలు వినియోగదారుల హక్కులు అంటే ఏమిటి అంటే, సమాచార హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, భద్రత హక్కు, న్యాయం పొందే హక్కు, వినిపించుకునే హక్కు. ఈ హక్కులు అనేటివి అమలు చేయబడతాయి. వినియోగదారుల ఫోరం ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో న్యాయం చేయడం, త్వరిత పరిష్కారం, న్యాయవాది అవసరం లేకుండానే కేసులను అయితే కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో వినియోగదారుల ఫోరం అనేది వినియోగదారులపై జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం కోసం, న్యాయం పొందేందుకు ఏర్పాటు చేసిన వేదిక అని అయితే చెప్పవచ్చు. కాబట్టి వినియోగదారుల హక్కుల ఫోరంలో మనం మన హక్కులను పొందేందుకు చాలామంది చాలా ఖర్చు అవుతుంది అని భయపడుతూ ఉంటారు. అటువంటి భయం ఏమీ అవసరం లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. మరోసారి వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు.